హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేసవిలో దొరికే పచ్చి మామిడికాయలతో పులిహోర చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ పులిహోర. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా అన్నాన్ని వండుకుని పక్కన పెట్టుకున్నానండి నేను. పులిహోరకు కావలసిన పదార్థాలు చూసుకుందామండి. ముందుగా తురుముకున్న మామిడికాయ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, గుళ్ళు, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం తురుమండి, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు అన్నాన్ని ఒక గిన్నెలోకి, వేడి అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మధ్యలో కొంచెం ఖాళీ ఉంచి దానిలో తురుము పెట్టుకుని అన్నాన్ని పైన కొంచెం పెట్టుకుందామండి, వేడి అన్నాన్ని. ఎందుకంటే ఈ అన్నంలో మగ్గుద్దండి కొంచెం తురుము, మామిడి తురుము కొంచెం మగ్గుద్ది, మరీ పచ్చిగా కాకుండా. మనం తర్వాత పోపే కదండి వేసుకుంటాము, అందుకని ఒక 5 నిమిషాలన్నా అట్లా మగ్గనిద్దామండి అన్నంలో మామిడి తురుముని. కొంతమంది పోపులో వేసుకుంటారండి, అది ఏమంత ఇదిగా ఉండదండి టేస్ట్గా, అందుకని ఇలా చేసుకుంటామండి మేము. ముందుగా 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, గుళ్ళు, మినపగుడ్లు వేసుకుని వేపుకుని, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వేపుకుందామండి. వేగుతున్నాయండి. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. అవి సగం వేగినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా పోపులను వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తిప్పుకుందామండి. ఉప్పు ముందల ఎక్కువ వేసుకుంటాం కన్నా సరిపోను ఇప్పుడే వేసుకుని, చాలకపోతే అప్పుడు కొంచెం వేసుకుని కలుపుకుందామండి. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇంగువ వేసుకుంటే పులిహోరకి టేస్ట్ అండి, అదనపు టేస్ట్ వచ్చింది. అరుగుదలకి అల్లం అండి, అల్లం వేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇప్పుడు అది మగ్గిందండి. కొంచెం శాంతం మగ్గకుండా, శాంతం పచ్చిగా కాకుండా, శాంతం ఉడకటం కాకుండా మీడియంగా ఉండిద్దండి. ఇప్పుడు ఆ పోపులో ఈ అన్నాన్ని, ఆ తురుముని వేసుకుందామండి. వేసుకుని కలుపుకుందామండి. ఎంతో రుచిగా ఉండిద్దండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. పోపులో అన్నాన్ని కలిపేసుకున్నానండి. రెడీ అయిందండి మామిడికాయ పులిహోర.